రిరిరి నిజమని పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. పాడుతా తీయగా దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీకు, టెలివిజన్ సెట్స్ ముందున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇందులో 6 పోటీ పడుతున్నారు. పోయిన సంచిక, ఈ సంచిక, వచ్చే వారం సంచికల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు చూసి తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, మరో 2కి చెరో 50,000 రూపాయలు, అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థికి 10,000 రూపాయలను, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను బహుమతులుగా అందిస్తున్నది గోదావరి హెచ్డిబి పైప్స్ వారు. వారి వదాన్యతకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతో. అలాగే నాకు, వాద్య బృందానికి, పిల్లలందరికీ అందమైన దుస్తులను అందిస్తున్న ఎంవీఆర్ అండ్ సిఎంఆర్ మాల్స్ వైజాగ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. శోకము సుఖము చెరచును, శోకము తేజంబు నడచు, శోకము బుద్ధిం పోకార్చుగాన, తాలిమిగై కొని శోకంబు విడువగావలయు నృపా, తాలిమిగై కొని శోకంబు విడువగావలయు నృపా. దుఃఖ సమయం ఎవరికైనా తప్పదు, కానీ ఆ దుఃఖానికి వివశత్వం కాకూడదు. మనం కర్తవ్యాన్ని విస్మరించేంతగా దుఃఖోద్విగ్నులం కారాదు. దుఃఖపడుతూ కూర్చుంటే సుఖమే ఉంది. ఆ దుఃఖం తేజస్సును హరింపచేస్తుంది, బుద్ధిని మందగింపచేస్తుంది. కాబట్టి దుఃఖాన్ని దిగమింగి ఓర్పును అలవరుచుకోవాలని మల్లికార్జున కవి ఈ పద్యం ద్వారా తెలియజేశారు. తెలుగువారికి స్వంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లికి పట్టుబట్టలు కట్టండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. మన ముఖ్య అతిథి చరిత్ర గురించి ఒక విహంగ వీక్షణం అంతే, ఒక నఖ చిత్రం ఇది. పియానో ధనరాజ్, క్లారినెట్ గణేశన్, ఇంకా విజయ్ కుమార్ లాంటి ప్రతిభావంతులకు ప్రియ శిష్యులు శ్రీ రాజా. చేతిలోని వాయిద్యం పేరే ఇంటి పేరుగా చలనచిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచిన వీరు అరేంజర్గా, వాద్య కళాకారులుగా, సంగీత దర్శకులుగా 500 సినిమాలకు పనిచేశారు. సాక్సఫోన్, క్లారినెట్, పియానో, ఓబో వాదనలో ఎందరో శిష్యులకు శిక్షణనిచ్చారు. లండన్లోని ట్రినిటీ కాలేజ్ నుండి సాక్సఫోన్ వాదనలో పట్టా పొందిన ఈయన మన దేశంలోనే విలక్షణమైన ఓబో కళాకారులు. ఎందరో స్వరకర్తలతో కలిసి యుఎస్, దుబాయ్, సింగపూర్, మలేసియా వంటి పలు దేశాలను పర్యటించి ప్రపంచానికి తన స్వర ప్రతిభను చాటారు. అలాంటి ప్రతిభామూర్తి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టంగా భావిస్తూ ఆయనను సాక్స్ రాజా అని మేము ప్రేమతో పిలుచుకునే ఆ పండితుణ్ణి సాదరంగా మన చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చాలా గొప్ప మ్యూజిషియన్ మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం అయింది. చాలా
చాలా మంచి మంచి మనిషి. వాళ్ళ నాన్నగారు కేవి మహాదేవన్ గారి దగ్గర చాలా ఫ్రంట్ లైన్ వయలినిస్ట్గా పనిచేసేవారు. అప్పుడు చిన్న అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. నా బృందంతో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఆయన వచ్చి సాక్సోఫోన్ వాయించారు. తర్వాత ప్రతి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆయనే సాక్సోఫోనిస్ట్ అంటే ఇంకోరు లేరు. తర్వాత ఎవరు వచ్చినా సరే సాక్స్ అంటే రాజా, రాజా అంటే సాక్సోఫోన్, అలా అది ఒక ఇంటి పేరుగా ముద్రపడిపోయింది. చాలా సహనశీలి, సరళశీలి. ఆయనకు మరొక్కసారి మన చప్పట్లతో ఆహ్వానం తెలియజేసుకుందాం. ముందుగా దీప్తి పార్థసారథి మన ముందరకు వస్తుంది. ఆమెను దయచేసి ఆహ్వానించండి మీ చప్పట్లతో. ఈ పాటలన్నీ కూడా వీళ్ళు ఎంపిక చేసుకున్న పాటలే. ఎలా ఉంటుందంటే మేము ముందుగా ఒక 6 పాటలు వాళ్ళని పంపించమని అడుగుతాం అనమాట. వాళ్ళకి ఇష్టమైన 6 పాటలు పంపిస్తారు. ఆ 6 పాటల్లో మేము ఒకటి చూస్ చేసి వాళ్ళని పాడమని అడుగుతాం. అలా ఎందుకు చూస్ చేస్తున్నామంటే ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి ఒకే పాటను సెలెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మినిట్లో వచ్చాక ఇబ్బంది అవుతుంది. ఒకసారి వాళ్ళ ఆ పాట సెలెక్ట్ చేసిన తర్వాత మ్యూజిషియన్స్కి ఇస్తామన్నమాట. అప్పుడు మ్యూజిషియన్స్ వాళ్ళందరూ నోటేషన్ రాసి తర్వాత వీళ్ళు ఇక్కడ రిహార్సల్స్ చేస్తారు. దానికి ఉన్నటువంటి కథ అది ముందుగా అందరికి చెప్పడం ముఖ్యం. దీప్తి పార్థసారథి గారు ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతం, జిక్కీ గారు పాడారు. కృష్ణపాండవీయం సినిమా నుంచి చాంగురే బంగారు రాజా. చాంగరే చాంగ చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగ్ చాంగరే బంగారు రాజా, మజ్జారే మగరేడ మత్తైన వగకాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా, చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగ్ చాంగరే బంగారు రాజా. ముచ్చటైన మొలక మీసముంది, భళ అచ్చమైన సింగపు నడుముంది, ముచ్చటైన మొలక మీసముంది, భళ అచ్చమైన సింగపు నడుముంది, జిగి బిగి మేనుంది, సొగసులొలుకు మోముంది, మేటి దొరవు అమ్మకు చెల్లా, నీ సాటి ఎవ్వరుండుట కల్లా, చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగ్ చాంగరే బంగారు రాజా. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాకు, కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాకు, పచ్చల పిడి బాకు విచ్చిన పువ్వు రేకు, గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా, చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగ్ చాంగరే బంగారు రాజా. ఓహోహో ఓహోహో Very nice, stylish singing. The first time I'm hearing this melody, and melody also very great, and great singing. థ్యాంక్ యూ సార్. ఒక్క లైన్ పల్లవిలో తప్పించి మిగతా అంతా ఫస్ట్ క్లాస్.
థ్యాంక్ యూ. మిగతా అంతా ఓకే. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పిచ్చింగ్ పోర్షన్ ఫస్ట్ క్లాస్గా ఉంది. ఓకే. మజ్జారే మగరేడ మత్తైన వగకాడ అయ్యారే, ఆ లైన్ మాత్రం స్లైట్లీ షార్ప్ అయిందనమాట. మిగతా అంతా పర్ఫెక్ట్. నాకు చిన్న అనుమానం ఉందమ్మా, కైపున్న మత్సకంటి అని పాడుతున్నారు కదా, ఒరిజినల్ అలాగే పాడారా? మచ్చకంటి మచ్చ చా చా కాదు అది, చా మచ్చ చా మచ్చకంటి. మత్స్యకంటి అంటే ఏంటంటే మత్స్యం, చేపకి వికృతి, మత్స్య అంటే చేపల లాంటి కళ్ళు ఉన్నదని. టీవీ రాజు గారు చేసిన పాట ఎంత పాపులరో, ఇప్పటికీ చాలా పాపులర్ సాంగ్ ఇది. నారాయణ రెడ్డి గారు ఎన్ఐటి సంస్థలో ఆయన ఆస్థాన కవిలాగా అయిపోయారు. కొసరాజు గారు ఆయన ఎక్కువగా పాటలు రాసేవారు. కొత్త కొత్త ఈ చాంగురి అనేది, తర్వాత మజ్జారే, ఇవన్నీ కూడా ఆయన గమ్మత్తుగా ఆ రోజుల్లో పింగళ నాగేంద్రరావు గారు ఎలా కొన్ని గమ్మత్తైన పదాలను వాడుకలోకి తీసుకొచ్చారు. బళ, ఇవన్నీ కూడా చాలా మంచి మంచి మాటల్ని కొత్తగా తీసుకొచ్చారన్నమాట. చాంగురే అనేటటువంటి, చాంగురే అంటే చాంగ్ అంటే అది చాలా ఉత్సాహంగా ఉంది, అరే చాలా బాగుంది అన్న మాటకు అన్నమాట. అది జిక్కి అనేటటువంటి గాయనిమణి ఉందని ఒక తరానికి తెలుసు, చాలామందికి చిన్నవాళ్ళకి తెలియదు. జిక్కి అన్న పేరు గమ్మత్తుగా ఉంటుంది. ఆవిడ పేరు పీజీ కృష్ణవేణి యాక్చువల్గా, కానీ చిన్నప్పటి నుంచి పాడుతూ పాడుతూ జిక్కి అన్న పేరు ఆవిడకి ఒక స్టాంప్ అయిపోయిందనమాట. ఆవిడ యాక్చువల్ పేరు పిల్లవాళ్ళ గజపతి కృష్ణవేణి. పిల్లవాళ్ళ గజపతి కృష్ణవేణి, పీజీ కృష్ణవేణి అంటే గజపతి అనేది వాళ్ళ నాన్నగారి పేరు. స్వస్థలం చంద్రగిరి, తిరుపతి పక్కన ఉన్న చంద్రగిరి వాళ్ళ నాన్నగారి ఊరు అనమాట. అక్కడ పుట్టారు ఆవిడ. 1949లో మన దేశం సినిమా ద్వారా తెలుగులోకి మొట్టమొదటిసారి ప్రవేశించారు ఆవిడ. తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, సింహళ వీటన్నిటిలో వేలాది పాటలు పాడారు. సుశీల గారిని ఆ మధ్య ఎప్పుడూ అడిగితే, ప్రతి వాళ్ళు వాళ్ళ కెరియర్ని, వాళ్ళ వృత్తిని ప్రారంభించినప్పుడు ఎవరినో మనసులో ఒక గురువుగా ఊహించుకుని వాళ్ళ ధోరణిలో పాడడం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది. కాస్త కాళ్ళు ఊనుకున్న తర్వాత వాళ్ళ స్టైల్ని తీసుకొస్తారు. నేను ఆవిడని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, నేను జిక్కీ గారిని చాలా అనుసరించేవాడినండి అని చెప్పారు. జిక్కీ గారి స్టైల్ ఆఫ్ సింగింగ్ అలా ఉండేదన్నమాట ఆ రోజుల్లో. అండ్ వెర్సటైల్ సింగర్ ఆవిడ. అన్ని రకాల పాటలను పాడారు. ఇలాంటి పాటలు పాడారు, హాయి హాయిగా ఆమని సాగే పాడారు, మామూలు పాటలు పాడారు, ఏ పాట అయినా పాడగలిగేవారు ఆవిడ. ఒక చిన్న విషయం చెప్పాలి, ప్రేమలేఖలు అన్న సినిమా రాజ్ కపూర్ గారు తెలుగులో తీశారు. హిందీలో ఆ సినిమా పేరు ఆహ్. హిందీలో శంకర్ జయకిషన్ మ్యూజిక్ అదే ట్రాక్స్ని తెలుగులోనూ వాడారు. అందులో అన్ని పాటలు లతా మంగేష్కర్ గారు పాడారు. తెలుగులో పాడడానికి జిక్కి గారు బాంబేకి వెళ్ళి పాడినప్పుడు అన్ని పాటలు ఆవిడే పాడారు. ముఖ్యంగా మీకు పందిట్లో పెళ్ళవుతున్నది అన్న పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంత పాపులర్ సాంగ్. ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి అందులో. ఏకాంతము సాయంత్రము మదిని కైవేచేను, మచ్చుకు చెప్తున్నాను. పందిట్లో పెళ్ళవుతున్నది అన్న పాట విన్న తర్వాత రాజ్ కపూర్ గారు, నేను గనక ముందుగా వినుంటే హిందీలో కూడా అన్ని పాటలు ఈవిడి చేతే పాడించేవాడినండి అన్నారు. సత్య ప్రమాణకంగా జరిగింది. నాకు ఎలా తెలుసు అంటే ఆరుద్ర గారు చెప్పారు. అంత ఇంప్రెస్ అయ్యారు రాజ్ కపూర్ గారిని. ఎంత బాగుంటుందో ఆవిడ గాత్రం, తీగ సాగినట్టుండేది. అంత గొప్పగా పాడారు ఆ పాట. చాలా దురదృష్టవశాత్తు ఆవిడ కళ్ళ ముందే ఆవిడ భర్త చనిపోవడం. ఏం రాజా గారిని పెళ్లి చేసుకున్నారు. ఆయన గొప్ప నేపథ్య గాయకులు, గొప్ప సంగీత దర్శకులు. అప్పటి నుంచే ఆవిడ ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆవిడకి 2 పిల్లలు అనమాట. వాళ్ళలో ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు లాగానే పాడతారు, అచ్చం ఏం రాజా గారి లాగానే పాడతారు. ఆవిడకి పాపం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో గొప్ప విషయం ఏంటంటే సంపాదన తగ్గిపోయింది, పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందో ట్రీట్ చేయడానికి ఆ రోజుల్లోనే. అప్పుడు జయలలిత గారు చీఫ్ మినిస్టర్గా తమిళనాడులో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చారు ఆవిడ ట్రీట్మెంట్కి. చిన్నప్పటి నుంచి ఆవిడతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి గాయనిమణి జమునారాణి గారు. ఒక సొంత చెల్లెల కంటే ఆవిడ్ని చివరి దశ వరకు అంత అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా కాపాడారు ఆవిడ. వాళ్ళ స్నేహం మాత్రం చాలా అద్వితీయమైనది.
ఈవిడ యాక్చువల్గా వాళ్ళ బాబాయ్ గారు దేవరాజుల నాయుడు గారని ఆ రోజుల్లో కర్ణాటకలో గుబ్బి వీరన్న కంపెనీ అని ఉండేదన్నమాట. వాళ్ళు నాటకాలు విపరీతంగా ఆడేవారు. అందులో నుంచే రాజ్ కుమార్ అనే ఒక అద్భుతమైనటువంటి నటులు వచ్చారు. ఆ గుబ్బి వీరన్న కంపెనీ ఏబిఎం వాళ్ళు కలిసే కాళహస్తి మహత్యం తీశారు. మొట్టమొదట కాళహస్తి మహత్యం రాజ్ కుమార్ గారు 2 భాషల్లోనూ యాక్ట్ చేసి తీసిన సినిమా. ఆ సందర్భంలో ఆ కర్ణాటకకు సంబంధించి తర్వాత తమిళనాడుకు సంబంధించి ఈ చిన్న పిల్ల సినిమా పరిశ్రమకు పరిచయం అవడానికి వాళ్ళ బాబాయ్ గారు దోహదపడ్డారనమాట. అక్కడి నుంచి ఆవిడ షీ నెవర్ లుక్డ్ బ్యాక్ బికాజ్ షీ వాజ్ వెరీ స్పెషల్. చివరి దశలో ఆవిడ పాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం ఏంటంటే ఆదిత్య 369లో ఆవిడతో కలిసి నేను పాడాను. అంతకు మునుపు కూడా నేను పాటలు పాడాను, 1-2 పాటలు పాడాను. నేను ఆవిడతో కలిసి పాడిన చివరి పాట అది జానవులే వరవీణవులే. ఆ పాట రికార్డింగ్ థియేటర్లో నాకు చాలా గొప్ప అనుభవం. అది ఏనాడు ఆవిడ కాగితం పెట్టుకొని రికార్డింగ్ థియేటర్లో పాడేది కాదు. ఏమ్మా పేపర్ అక్కర్లేదా అంటే, దేనికి నాయన పేపరు, నాకంతా మనసులో నిండా ఇది రిజిస్టర్ అయిపోయి ఉండదు అనేది ఆవిడ. ఐ థింక్ చివరిగా ఆవిడ పాడింది తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన ఎందుకంటే ఏం చెప్పగలం, అలాంటి వాళ్ళని పునశ్చరణ చేసుకోవడం, ఈ తరం వాళ్ళకు గుర్తు చేయడం నా కర్తవ్యంగా నేను ఇవాళ మీ అందరి ముందర పెడుతున్నాను. అలాంటి ఒక గొప్ప గాయనిమణి పాటని చక్కగా పాడినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత టీకేవిఎం వంశీధర్. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, పాడినవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అందమైన అనుభవం సినిమా నుంచి కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు అన్న పాట. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులే విలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. రారారీ కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. గతమును పూడ్చేది వీళ్ళు, అచరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు. వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు, చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుకుకెప్పుడు పగవాళ్ళు. వీళ్ళ వయసు 100 ఏళ్ళు, 100 ఏళ్లకు కుర్రాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. రారారీ కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళారే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు.
మనసులే మన కోవెల్లు ఎవ్రీబాడీ మనుషులే మన నేస్తాలు మనసులే మన కోవెల్లు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు రారీ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. Come on everybody, join together. Good singing, but what I feel, more than like very strict march-like singing, you can sing this song like Balu sir casually. That will be more apt, I think. Then Charanam, that Swarasthana, you have to check that one. అదే నేను చెప్పదలుచుకుంది. ఒక్కొక్క పాటకి ఒక స్టైల్ ఉంటుందన్నమాట. అంత రిజిడ్గా ఉండక్కర్లేదు. యూ హ్యావ్ టు జస్ట్ డ్రూల్ ఓవర్ ది సాంగ్. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. టేక్ బ్రెత్ దేర్. తర్వాత లేకపోతే ఏమవుతుందంటే అందమైన వేటగాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అళ్ళు వదిలేస్తున్నారు మీరు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రారీ. అక్కడ బ్రీత్ తీసుకుంటే మీరు అన్ని అక్షరాలు బాగా వినపడతాయి అన్నమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. టోటల్గా మిగతా అన్నీ చూస్తే ఫస్ట్ టైం మాత్రం కళ్ళాలే లేనోళ్ళు స్లిప్ అయ్యారు మీరు. కుర్రాళ్ళు వెర్రెక్కి కళ్ళాలే లేనోళ్ళు ఫస్ట్ టైం కొంచెం స్లిప్ అయింది, తర్వాత కరెక్ట్గా వచ్చింది. అది కూడా రిజిడ్గా ఉండక్క లేనోళ్ళు అక్కర్లేదు. కళ్ళాలే లేనోళ్ళు అంతే. జస్ట్ స్టైలైజ్డ్ సింగింగ్ అనమాట. అలా ఉంటే చాలు, మిగతా అంతా కరెక్ట్గా ఉంది. అప్పుడే ఇళయరాజా ముందుకు వస్తున్న రోజులు అనమాట. జస్ట్ నౌ హీ హ్యాస్ స్టార్టెడ్. కొన్ని ఇళయరాజా చేస్తున్న పాటలకి ఈయన చేసిన పాటలు ఎంత పోటీగా నిలిచాయంటే ఆ రోజుల్లో 2 హిట్లుగా నిలబడేవి అనమాట. 2 సినిమాలు హిట్లుగా నిలబడేవి. బాలచంద్ర గారి సినిమా అద్భుతంగా చేశారు, అందమైన అనుభవం. తమిళంలోనూ తెలుగులోనూ 2 వర్షన్స్ తీశారు. ఇట్స్ నాట్ ఏ డబ్డ్ వర్షన్. ఆ తర్వాత విశ్వనాథన్ గారు ఎంత మహామేధావి అంటే ఆయన, బాలచంద్ర గారి సినిమా 90% సింగపూర్లో తీసుంటారు. చాలా మంచి షార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒకసారి ఎడిట్ చేసి ఒక లెంగ్త్ ఇచ్చి రికార్డింగ్లో దానికి పాట చేయమన్నారు ఆయన్ని. రికార్డింగ్లో నన్ను పిలిపించారు. అక్కడికక్కడ కంపోజ్ చేసి ప్రతి షాట్ కూడా అంత సింక్ అయ్యేటట్టు చేశారు. ఒక 2.5 నిమిషాలకి ఒక నిడివి ఇస్తే దానికి మ్యూజిక్ చేయమంటే ఈజీ, పాట చేశారు ఆయన. ఎంత బాగా చేశారంటే అది వాట్ ఏ వెయిటింగ్ లెట్ మీ దారీ దారా ఈ మెలడీతో ఆ పాటను ఎంత బ్యూటిఫుల్గా తెచ్చారంటే అంత జీనియస్ ఆయన. ముఖ్యంగా ఆత్రేయ గారి గురించి ఎందుకు చెప్పాలంటే, తమిళం తెలుగు సైమల్టేనియస్గా తమిళ్లో ముందు పాడి తర్వాత వెంటనే తెలుగులో పాడేవాడు. అదే సేమ్ ఆర్కెస్ట్రాతోనే. జనరల్గా కన్నదాసన్ గారు రాసినటువంటి అందులో ఉన్న సారాంశాన్ని తీసుకునే తెలుగులో ఒక 75% వరకు రాసేవారు ఆత్రేయ గారు. ఈ ఒక్క పాట మాత్రం చాలా డిఫరెంట్గా తమిళ్లో எங்கேயும் எப்போதும் சங்கீதம் சந்தோஷம் ராத்திரிகள் வந்துவிட்டால் சாத்திரங்கள் ஓடிவிடும் கட்டழகு பெண்டிருக்கு வட்டமிடும் பாற்றிருக்கு தொட்ட இடம் అత్తనయం నందమింది సున్భమిల్లై రారా అలా వస్తుంది. అంటే ఎంగేయం ఎక్కడికి వెళ్ళినా సుఖం సంతోషం కూర మనకేంటి
అనే రాస్తే ఈయన చాలా గొప్ప విషయం చెప్పాడు. గతమును పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు, వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు, చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుగుకెప్పుడు పగవాళ్ళు, వీళ్ళ వయసు 100 ఏళ్ళు, 100 ఏళ్లకు కుర్రాళ్ళు. ఎంత గొప్ప థాట్ రాశారు. వీళ్ళు 100 ఏళ్ళు బతికినా ఆ 100 ఏళ్ళప్పుడు కూడా కుర్రాళ్ళలాగానే ఉంటారు వీళ్ళు అని. తెలుగు పాట రికార్డ్ చేసిన తర్వాత ఈ థాట్స్ తమిళ్లో వచ్చుంటే బాగుండేది అని అనుకున్నారు బాలచంద్ర గారు. బట్ వీ ఆల్రెడీ రికార్డెడ్ ఇట్. ఎంత బాగా రాశారు. నీతులు చెప్పే ముసలాళ్ళు అంటే మాలాంటి వాళ్ళని గురించి కూడా ఉంది. ఇప్పుడు మీకు సలహాలు తెగ చెప్తుంటాం కదా, బట్ మేము లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తుంటాం. నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, దులిపే ఆనాటి బూజులు, మనవే ముందున్న రోజులు, తెంచేసే పాత సంఖ్యళ్ళు, మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అట్ ది సేమ్ టైం జస్ట్ బ్రేక్ ది షాకల్స్. కాలంతో పాటు మనము మారాలి, విషయాలన్నీ పాత వాటిని అనుసరిస్తూనే కొత్త ధనంగా చెప్పాలి అన్నది ఒక గొప్ప థాట్. ఆత్రేయ గారికి నమస్కరిస్తూ మంచి పాట మీరు ఇచ్చినందుకు, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పోయిన పాటలో నేను జిక్కీ గారి గురించి చెప్తుంటే రాజా ఒక విషయం చెప్పారు. రామనాథన్ అయ్యర్ అని గొప్ప సంగీతజ్ఞుడు, ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, హార్మోని అద్భుతంగా వాయించేవారు. చాలా కష్టం ఆయన పాటలు పాడటం, అద్భుతమైన పాటలు చేశారు. తెలుగులో చేయలేదు ఆయన, తమిళంలో చేసినవన్నీ 70 వచ్చాయన్నమాట. ముఖ్యంగా మనోహర సినిమా తీసుకుంటే ఎన్ని గొప్ప పాటలు ఉంటాయి అందులో, మీరు వినండి తర్వాత. ఆయనలాగా ఏ సింగరు పాడలేరు అని ఒక ముద్ర. ఆయన పాడినట్టు, ఆయన హార్మోనియం వాయించి పాడినట్టు ఎవరు పాడలేరు అని వాళ్ళ నాన్నగారు చెప్పారట. ఆయనకు ఇష్టమైన ఒకే ఒక గాయనమని, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్గా పాడేవారు జిక్కి మాత్రమేనని అన్నారు చాలాసార్లు ఆయన అని ఆయన చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. ఎన్ సుష్మా మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ, గానం మనో, స్వర్ణలత బృందం. ఖుషీ సినిమా నుంచి గజ్జెగల్లు మన్నాదిరు. వలపు పొగరు పొగరు కోకిలలు, కలలు కన్న కన్నెవన్నీ కోరికలు, చెరువులోని తామరాకుపై ఊగే మంచు ముత్యమే మన్నతి, చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కు పుల్ల నవ్వుతున్నది, అందమైన చెంప మీద కెంపు ఓలి సిగ్గులకి కెంపుల నీరు వచ్చి పట్టు కలిసి కట్టుకుంటారు, గచ్చి కళ్ళు మన్నాతిరో, గుండె చల్లు మన్నాతిరో, వాన చల్లు మన్నాతిరో, ఊరు కొల్లు మన్నాతిరో. హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేళిల హోలీ, హోలీ 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 హోలీల రంగ హోలీ చెమ్మకేళిల హోలీ, హోలీ హోలీ హోలీ.
గచ్చి కళ్ళు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో పాన చల్లు మన్నాదిరో ఊరు కొల్లు మన్నాదిరో హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ రామ చక్కాని చిలక మీద ఉప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నిర్మాణ చెప్పు ఎగిరి తుకెటి చెంగు చెంగు గజ్జ కళ్ళు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరో ఊరు కొల్లు మన్నాదిరో తానననననననా 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 తానననననననా. Thank you. Very nice grip singing Thank you, sir. and very good song. This is the first time I'm hearing. Thank you so much. Mixture of both minor and major scales and very nice. Thank you so much, sir. ఫస్ట్ నాకు నిజంగా అర్థం కాలేదు. కోరస్ పాడే ఇది గాంధారం ఎక్కువ వినపడుతుంది అనమాట. మీరు మళ్ళీ షడ్జమంలో తీసుకోవడం చాలా కష్టం. అది ఓపెనింగ్ ఎట్లా పాడుతున్నారు కోరస్ వాళ్ళు? తరా తరి తరతానా తరరి నానా. యూజువల్గా అది మనం షడ్జమం అనుకుంటాం. దారిరా వెంటనే తీసుకోవడం చాలా ట్రిక్కీ. అది పాటంతా మంచి హుషారుగా గ్రిప్గా పాడుతున్నారు. ఒకటి కొంచెం నోరారా పాడండి. కొన్ని మాటలు అర్థం కావట్లేదు. నేను పేపర్ పెట్టుకున్నా కూడా ఊరు గొల్లు మన్నాదిరో, అది ఊరు గొల్లు మన్నాదిరో అన్నట్టు వినిపిస్తుంది నాకు. గజ్జ గల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో. ఆ సెకండ్ లెటర్స్ అయిన తర్వాత వచ్చేది యాక్సెంట్ కావాలి. వాన జల్లు మన్నాదిరో ఊరు గొల్లు మన్నాదిరో ఊరు గొల్లు మన్నా. అక్కడ యాక్సెంట్ ఇస్తే క్లారిటీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. రామ చక్కాని చిలక మీద ఎలా పాడుతున్నారు? రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? మీరే ఏదో ఒక మోస్తరుగా అనుకుంటున్నారు ఫీల్. ఏమైంది? ఎక్కడ? మళ్ళీ పాడండి. రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ. ఎవరు ఆకు ఆ స్పీడ్లో కష్టం. యాక్చువల్గా ఎక్కువ అక్షరాలు అవి, కానీ బట్ యూ హ్యావ్ టు సింగ్. రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు తానా. అది కూడా క్లారిటీ రావట్లేదు. ఆ 2 లైన్లు పాడండి వరుసగా. రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు 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 గు ఒకటి ఎక్స్ట్రా ఉంటున్నారు మీరు. అది లేదు. తానా తరరా కు అంతే. చదవండి చాలు. చూడ చక్కాన్ని నెమలి చదవండి. చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి ఎవరు తర్వాత ఏముంది? ఎవరు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు. నేర్పారు అన్నారు కదా, నేర్పారు కదా, కరెక్ట్ కదా అది. మరి గుప్పారు అని ఎందుకు పాడుతున్నారు అంతకు ముందు లైన్లో? గుప్పారు అనే ఉంది కదా. అవును, నేర్పారు కూడా రాసి పావొత్తే కదా ఉంది. దాన్ని ఎందుకు నేర్పారు అంటున్నారు? అది పా మీద పా ఉంది సార్. పా మీద పా కాదు, రా కింద పా. గుప్పారుకి పా మీద పా మీద కాదు, పా కింద పా. పా కింద పా అయినా కూడా అక్కడ అంటే రా కింద పావొత్తు వస్తే మాత్రం అలా అనాలి, పా కింద పావొత్తు వస్తే అలా అనకూడదని రూల్ ఏమైనా ఉందా? గుప్పారే అది కూడా. గుప్పారు. అవును. దీనికంత పర్ఫెక్ట్ డిక్షనరీ జానకి గారు ప్రొనౌన్సియేషన్ మీరు చూడండి. పర్ఫెక్ట్గా అంటారు ఆవిడ, చాలా కరెక్ట్గా అంటారు. గుప్పారే, అక్కడ గుప్పారు అనొద్దు. అక్కడ పా కింద పావొత్తు, ఇక్కడ రా కింద పావొత్తు కాదు. గుప్పారు, నేర్పారు. ఇది పాడుతున్నప్పుడే గ్రిప్పీగా ఉండాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రామ చక్కాని తాని తన్నాన నాన్న తన్నాన నన్ని నాన్న గజ్జ గల్లు మన్నాదిరు గుండె జల్లు మన్నాదిరు. ఆ జల్లు గల్లు అన్న వాటి మీద యాక్సెంట్ ఇవ్వండి. మిగతా పాటంతా హుషారు అవి బాగానే ఉంది, చక్కగా పాడుతున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. రాజా, మీ నాన్నగారు చెల్లముత్తు బేసిక్గా వయలిన్ ప్లేయర్. మీరు ముందు వయలిన్ నేర్చుకున్నారా, లేకపోతే మీరు సాక్సోఫోన్ నేర్చుకున్నారా, వయలిన్ నేర్చుకున్నారా, మధ్యలో వేరే ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నారా? ఒకవేళ సాక్సోఫోన్ అయితే దాని మీద మీకు మనసు ఎలా వచ్చింది? Actually, my eldest brother was a violinist. He died at the age of 22.
and he was a fantastic violinist, solo violinist, and arranger, Ilango. And I am maybe 5% of him. And when I was about 10 years old, he called me, my father told, எப்போவுமே விளையாண்டுட்டு இருக்கான், அவனுக்கு ஏதாவது சொல்லிக் கொடு. ఎప్పుడు ఆ ఊరు ఆటపాటలో ఉన్నాడు, వాడికి ఏదైనా నేర్పించని వాళ్ళ అన్నయ్యకి చెప్పారు. Then okay, take the violin. Then I took the violin, then just bow it and finger. Just I was play at that time. I was playing, and in the meantime they called, and this time, then he called me, show your fingers. I show my fingers. It is actually almost all bending. It touches almost this. And then he told me that leave violin, take any other instrument. Actually, I was very యు ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, మనం వద్దనేసారను. ఓకే. Then actually my father told asked to play clarinet. That time Ganesan, very good యా ఐ నో, సీనియర్ మ్యాన్. yeah. Then I went to him and play clarinet. But after some time I took over to programs. While playing clarinet also, it's almost sound like sax. So all the saxophone bits played by Manohari and other things, almost I played in the clarinet, almost something like that. I was very fond of one Eric, one player. ఐ నో. Yeah. And he was a great player. And usually he put white and white. I just go to T.R. Papa's other recordings. సారీ టు ఎరిక్ సుసర్ల దక్షిణామూర్తి గారి అల్లుడు. ఇట్స్ సో సాడ్, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ టు. So usually, because he was very young that time, I was a small boy. I just usually sat with next to him. And one day he asked, sax kathuriyada. Then I said, just laugh. No, you can learn. Then after some time, then I was a little big. And that time I came the news that he died because of cancer. So that time actually I heard a lot of Hindi songs Manohari played. I'm very fond of that one. That's why I took over to saxophone. విచ్ వాస్ యువర్ ఫస్ట్ సాంగ్ యూ ప్లేడ్ సాక్సోఫోన్? రిమెంబర్? No. Actually, my first film, Sriramulu, on conductor. Yeah, he was a clarinet player also. Sriramulu was arranger for Kumar sir and lots of big people. He also came from Subbaraman sir school, M.S. Viswanathan sir school. Okay. Actually, one day I just practicing the Animan tutor in the violin. I practiced in the clarinet. Actually, I don't know which Shruti or all those things those days. Then he came to my guru's house and he said, call that boy to tomorrow's recording. Then I don't know what is Shruti 2 or what is Shruti 1, all those things. Because other two players are very great players, like my guru Ganesan and Kabir boy. And I just sat and listened how they played. That is the first experience for the re-recording. Sriramulu was a wonderful player also. Sriramulu was excellent. I heard him conducting, and for my songs also he conducted. But టఫ్ ఇన్స్ట్రుమెంట్ అండి సాక్సోఫోన్ అనేది, చాలా టఫ్ ఇన్స్ట్రుమెంట్. బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మన గాలి ఊది వాయించే ఇన్స్ట్రుమెంట్లు అన్నీ కూడా కష్టమైన ఇన్స్ట్రుమెంట్లే. అందులో సాక్సోఫోన్ చాలా కష్టం. చాలామంది సాక్స్ వాయిస్తారు కానీ అది సాక్స్లా ఉండదు. ద సాక్స్కి ఒక టోన్ ఉంది. ఆయన అన్నారు మనోహరి అని. మనోహరి సింగ్ ఈజ్ ఫ్రమ్ త్రిపుర. నేపాల్ అక్కడి నుంచి వచ్చినాడు ఆయన. కల్కటాలో ఉండి, కల్కటాలో ఆ రోజుల్లో బికాజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ స్థాపించారు కాబట్టి ఎక్కువగా వెస్టర్న్ మ్యూజిక్ అక్కడి నుంచే వచ్చిందనమాట. ఇప్పటికి కూడా క్లబ్స్, జాజ్ అవన్నీ చాలా బాగుంటాయి కల్కటాలో. అక్కడ నుంచి వచ్చి దెన్ హీ జాయిన్డ్ బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ వాయిస్తూ హీ హ్యాడ్ బికమ్ ఏ పర్మనెంట్ అసిస్టెంట్ టు ఎస్డి బర్మన్. అండ్ దెన్ విడవడలేని అనుబంధం విత్ ఆర్డి బర్మన్. ఎంత గొప్ప పాటలు వచ్చాయంటే వాళ్ళ కాంబినేషన్లో. ఓ మై గుడ్నెస్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. మీకు గుర్తు చేస్తాను, తెరే మేరే సప్నే అనే పాట గైడ్లో
యూ జస్ట్ లిసన్ టు ది సాక్సోఫోన్, యూ విల్ గో బాంకర్స్ అనమాట. అలా కూడా సాక్సోఫోన్ వాయించగలరా అని. ఆ తర్వాత ఉపిన్ అయ్యర్ గారికి, రఫీ గారికి వాయించిన పాట ఏ దునియా ఉసీకి జమానా ఉసీకా. ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ వీ బోత్ జామ్డ్ దట్ సాంగ్ ఇన్ మెడ్రాస్. అండ్ బేదర్దీ బాలు మతుజుకో ఆ పాటలు తరరరీ తారా. ఈ సాక్స్ఫోన్ పీసెస్ అన్నీ విని విని ఎంత పిచ్చిగా ఉండేదో అదే పిచ్చి ఆయనకు వచ్చింది. ఇప్పుడు మాకెవరన్నా కావాలంటే మా మనోహరి ఆయనే, అంత బాగా వాయిస్తారు. நீங்கள் வாசிக்காத மியூசிக் டைரக்டர் யாராவது இருக்காங்களா? இஸ் தேர் எனி மியூசிக் டைரக்டர் டு whom you have not played? Actually, I don't know. You played for Rahman also. Later only Raju came, but you played for Rahman also. You were permanently playing for Ilayaraja for quite a while. It's so wonderful that a violinist son, usually they want them to become a violinist. A keyboard player, people they want to become a keyboard player, but you have taken to saxophone and you have given glory to the instrument, Raja. Thanks. I am very, very happy. అండ్ హీ హ్యాస్ అసిస్టెడ్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్. కన్నడంలో ఎక్కువగా హంసలేఖ గారి పాటలన్నీ ఆయనే అరేంజ్ చేశారు, చాలా మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్లో అన్ని పాటలు నేనే పాడాను. చాలా మంచి సహృదయత ఉన్న మనిషి, చాలా సాఫ్ట్ స్పోకన్ మ్యాన్. హిస్ మ్యూజిక్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు అరుణ్ కుమార్ మన ముందరికి వస్తున్నారు, ఆహ్వానించేయండి ప్లీజ్ చప్పట్లతో. అరుణ్ కుమార్ గారు ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, అనిల్ సంగీతం, రంజిత్ గానం, గమ్యం సినిమా నుంచి ఎంతవరకు. ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు. కనపడే ఎన్నెన్ని కెరటాలు గలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అల పేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు. సరిగా చూస్తున్నదా నీ మరి గదిలో నువ్వే కదా, ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు, నువ్వు కాదంటున్నది నీవు పిడిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే, నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం వేషం నీ మకిలి మదికి భాష్యం, పుట్టకా చావు రెండే రెండు నీ కవి సొంతం కావు, పోనీ జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏ వేస్తావో కానీ. తారరరే 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 రారరే తారరరే
good singing. We have peculiar voice. థ్యాంక్ యూ. But I am not very confident about your pitching. Maybe I don't know exactly, but little doubt about that. వై డూ సే యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రాజా? యూ Because నో, pitch, we have to take into our heart. యూ నో ఇట్. చెప్పడానికి ఆయన ఈ పాట కొంచెం టిపికల్ సాంగ్. ఇది నిజంగా ఈ పాటలో ఫస్ట్ మార్కులు ఇవ్వాల్సింది రైటర్కి. ఇది ఒక గమ్మత్తైన తత్కారం ఇచ్చిన తర్వాత రాసింది, ముందు ట్యూన్ చేశారు. కానీ ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏంటని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పాట. యాక్చువల్గా నేను పాడవలసిన పాట ఇది. అది మీకు ఎలా తెలుసు అని అంటున్నారు అన్నమాట. క్రిష్ చేసిన సినిమా ఇది. డైరెక్టరు ఈఎస్ మూర్తి గారు కూడా ఇంకో పాట రాశారు. నన్ను అడగడానికి భయపడి ఆయన నా చేత పాట పాడించుకోలేదు వాళ్ళు. కారణం ఏంటంటే బడ్జెట్లో తీస్తున్నాం, బాలసుబ్రహ్మణ్యం గారు చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో ఆయనకు అని. ఇదే కార్యక్రమానికి క్రిష్ గారు వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు నాతో. నేను ఎప్పుడు అంత భయంకరంగా డిమాండ్ చేసేవాడిని కాదు, అది వేరే విషయం. మంచి పాట వస్తే అసలు ఫ్రీగా కూడా పాడి పెడతాను, ఇంత మంచి పాట నాకు ఎందుకు ఇవ్వలేదని మీరు అని అడిగాను. నేను పోగొట్టుకున్నాను సార్ అన్నాడు ఆయన. బికాస్ రంజిత్కు భాష తెలియదు, తెలుగు మన భాష తెలియదు. ఇది భాష తెలిసిన వాడు పాడవలసిన పాట. చాలా గొప్ప వేదాంతం అని చెప్పారు సీతారామ శాస్త్రి గారు దీంట్లో. ఆ ట్యూన్లో ఇన్ని గొప్ప మాటలు రాయడం చాలా కష్టం. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై. నువ్వు ఏదనుకుంటే బయట కనిపించేది అది. యద్భావం తద్భవతి, దానికి అంత అందంగా చెప్పారు ఆయన. నీడలు నిజాల సాక్ష్యాలే. నిజానికి నీడ కూడా నిజానికి సాక్ష్యమే. అది ఎలా కదిలితే అలా కదులుతుంది. శత్రువులు నీలోని లోపాలే. ఎవరైనా నీకు శత్రువులు అయ్యారంటే అది నీ మిస్టేక్. అది స్నేహితులు నీకున్న ఇష్టాలే. ఋతువులు నీ భావచిత్రాలే. ఎందుకంటే ప్రతి ఋతువుకు, ఇప్పుడు వేసవికాలంలో వేడిగా ఉంటుంది, చికాకు పడతాం. వసంతకాలంలో చాలా అందమైన పూలు పూస్తాయి, కోయిలలు పాడతాయి, అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచు కాలంలో కాస్త డల్గా ఉంటాం. ఇవన్నీ ఋతువుల్లో కూడా ఎలా తేడాలు ఉన్నాయో మన మనసు కూడా అలాంటి భావాలు వస్తాయి. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం. ఎవరన్నా ఎదురుగుండా వచ్చి నవ్వారంటే దే వాంట్ టు షేక్ హ్యాండ్స్ విత్ యూ, మేక్ ఫ్రెండ్స్ విత్ యూ. మోసం, రోషం, ద్వేషం నీ మకిలి మదికి భాష్యం. రోషం ఈ సాధించే ధోరణి, ద్వేషం ఇవన్నీ ఏంటంటే కారణాలు నీ గుండెలో ఉన్నటువంటి మురికికి సాక్ష్యాలు అవి. ఇఫ్ యు ఆర్ క్లీన్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. దట్స్ వాట్ హీ చెప్పడం అతను. చావు పుట్టుక ఈ రెండు మాత్రమే నీవే, కానీ నీకు సొంతం కాదు. నీ పుట్టుక నీకు సొంతం కానే కాదు. సంబడి ఈజ్ రీజనబుల్ ఫర్ యువర్ బర్త్. చావు నీకు సొంతం కాదు. వెన్ యూ లీవ్ యు ఆర్ గాన్, దట్స్ ఆల్. చావు నీ సొంతం కాదు, ఎప్పుడు పోతావో నీకు తెలియదు. జీవితకాలం నీదే నేస్తాం, రంగులు ఏం వేస్తావు కానీ. సో బతికున్నావు. ఈ చావు పుటకల మధ్య యువర్ లైఫ్ నువ్వు జీవిస్తున్నావే, అది మాత్రం నీ సొంతం. చాలా పాజిటివ్ దృక్పథంతో రాసినటువంటి పాట. వేమన గారిని చూసి చాలామంది వేదాంతులు అయిపోయారని, సన్యాసం స్వీకరించారని, బాలయోగిని గారి సినిమా చూసి అలా అయిపోయారని కొన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట సినిమాల్లో. ఇలాంటి పాట డెఫినెట్గా అర్థం కనుక చేసుకుంటే మనిషికి ఒక పాజిటివ్ దృక్పథం, చాలా చాలా గొప్ప దృక్పథం వస్తుందన్నమాట. ఇట్ కుడ్ బి లిటిల్ టైట్ అండ్ కొంచెం దృష్టి పెట్టి జాగ్రత్తగా పాడవలసిన పాట ఇది. లేకపోతే నోట్స్ అటు ఇటు అయిపోతాయి. బట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతి జగన్ రామ్మ ఆహ్వానించండి. స్వాగతం తల్లి. స్వాతి జగన్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎల్లారీశ్వరి బృందం. ఈ పాటకు విశ్లేషణ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ప్రతి వాళ్ళకు తెలిసిన పాటే. దేవుడు చేసిన మనుషుల్లో మసక మసక చీకట్లు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 ఆహా. మా దేశం వచ్చిన వాడా,
మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 హా సోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా సోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా కళ్ళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల కళ్ళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల నీ ముందుకు రావాలా నీ సొంతం కావాలా అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 ఆహా Very, very nice singing. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ And almost closed eyes like a L.R. Ishwari. I enjoyed the song. Very nice. థ్యాంక్ యూ సార్ జస్ట్ పర్ఫెక్ట్ అండి. ఇట్ జస్ట్ పర్ఫెక్ట్. నేనేం చెప్పాల్సిన అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ Please go back to your థ్యాంక్ యూ Raja, one more question to you. Is it when you learned first clarinet, then you came to saxophone? Saxophone or different saxophones are there? Soprano, alto, and then baritone, whatever are there. Is it the same? Clarinet fingering and this thing is entirely different or the same? Maybe 75% same. Same. Some changes. Some changes are there. In saxophone, when we play D and press the octave key, it comes one octave higher D. But clarinet, when we play D and lower and a higher octave, it comes A. Oh, Like that, some small changes. small changes. But is it easy to adopt? Yeah, yeah. Very easy to adopt. But blowing is, which is the most difficult to blow? Clarinet. Oh, I thought sax needs more air. But the clarinet needs Control. Yeah. Control. Than that, oboe still tougher. Yeah, still tougher. Because oboe is almost like Shehnai. Yeah, yeah. Double reed. The reed is like Double reed. Double reed. What is the difference between Shehnai, between oboe and clarinet? Actually, in oboe, the off fingering is there. Oh. Which is not there in clarinet. Oh. No, not in clarinet or sax. But everything is automated, isn't it? I mean, mechanical. Yeah. Keys yeah, are mechanical. Mechanical. But then half notes, how? Further, there is a different. Yeah. For D, E flat and E, D and D sharp, we have to off fingering. In oboe. Oboe. If you want the tone, so oboe ఎలా సౌండ్ అవుతుందని చిన్న జస్ట్ పక్క రాజా నవ్వుతున్నాడు కానీ లోపల చాలా కోపం ఉంటుంది. మా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీరందరూ తీసుకొచ్చి మింగేశారు కదయ్యా, మాకు లేకుండా పని లేకుండా చేశారు. No, so easily. And can play very easily also. Blowing is very difficult. That's it. And you took to oboe late. First you came from clarinet to saxophone to then... Yeah, Rahman insisted me to play oboe. Oboe. That time I was very busy with conducting,
and no time to practice. I told him, very difficult for me to take. No, you can do, take the instrument. హీ మేడ్ లాట్స్ ఆఫ్ పీపుల్ టు లెర్న్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్. అందరూ ఏమనుకుంటారంటే రెహమాను ఈ కంప్యూటర్ తీసుకొచ్చిన వాడు అతనే కాబట్టి అందరూ ఏమనుకుంటారు ఆయన అంతా కంప్యూటర్లోనే చేస్తారని. చాలా తక్కువ చేస్తాడు. ఎక్కువ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేది రెహమాన్. నిజం చెప్పాలంటే ఇళయరాజా, రెహమాన్ ఎక్కువ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. అతను ఇప్పుడు యాక్చువల్గా పాపం ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు కొని పెట్టాడంటే అతను స్కూల్ ఒకటి పెట్టాడు. ముఖ్యంగా ఫ్రెంచ్ హార్న్, బజూన్ ఇవన్నీ కొని పెట్టాడు నేర్చుకుంటారని. ప్రతి ఒక్కళ్ళు ఏదో గిటారు కీబోర్డ్కే వెళ్ళిపోతారు తప్ప పిల్లలు వచ్చేవాళ్ళు మాకు ఇవన్నీ అక్కర్లేదండి అంటారు. అవన్నీ కూడా వీళ్ళు వచ్చేసి ఈ దొంగలు చేసి ఏ శబ్దం కావాలన్నా దాంట్లోంచి వినిపించేస్తారు. అది ప్రాబ్లం. నా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మనం ఆహ్వానించేద్దాం గణేష్ మన ముందరికి. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం శంకర్ మహాదేవన్. అవునన్నా కాదన్నా సినిమా నుంచి నేల తల్లి గుండెలు. నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. ఊరి జనం ఊగేలా, నాగస్వరం ఊదాల, మద్దెల తరు వెయ్యాల, తుళ్ళి పడేలా. పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. ఈ పల్లె పదాలే నోరార అనాలి, తప్పట్లే పడాలి రాగానికి. జాబిల్లి వినాలి, నేల కదే దిగాలి, జనకడి జనారే తాళానికి. వానమ్మ చిందేసి ఆడాలిరా, ఎన్నెల్లో గోదారి ఎల్లువయ్యేలా. కొండమ్మ కోనమ్మ మోగాలిరా, ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా. తప్పటలే మోగాల, ఉప్పెనలే రేగాల, పాట విని పల్లంతా వెంటబడాలా. పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. ఊరంతా వినాలి, అబ్బబ్బో అనాలి, కానుకలే ఇవ్వాలి ఈ పాటకి. చిన్నారి చెకోరి వాళ్ళు కళ్ళ వయ్యారి, వెంట మరి పడాలి సయ్యాటకి. ఈ బుద్ధి భూగోళం ఊగాలిరా, పాపాయిల పాట ఉయ్యాలలో. పైనున్న ఆకాశం వంగాలిరా, తాతయ్యల ఈడు తైతక్కలు. మూలనున్న అమ్మమ్మ, మూడు కాళ్ళ ముసలమ్మ, పాట విని రోజంతా చిందులేయాల. పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. Nice singing. I don't know about this song, but I enjoyed. Nice. మీ పిచ్చింగ్ చాలా బాగుంటుందండి. చాలా పక్కగా ఉంటుంది. శృతిలో ఎంత కష్టం ఎటు వెళ్ళినా కూడాను కరెక్ట్గా శృతి మాత్రం ఎక్కడ వదిలిపెట్టకుండా నీట్గా పాడతారు. చూడడానికి మంచి బాలుడు రాములో ఉన్నా కూడా ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్లో పాడతారు.
మైక్ మాత్రం కొంచెం దగ్గర పెట్టుకోండి మీరు పాడుతున్నప్పుడు. ఒక సంగతి చాలా బాగా అంటున్నారు, అది ఆ పాడేటప్పుడు దూరం రా ఒక చోటు ఉంది కదా, అక్కడ కావాలని దూరం తీసుకెళ్ళిపోతున్నారు, అందుకని ఎండ్ తెలియట్లేదు. ఎప్పుడు అదే అనుకోకుండా కావాలని ఎందుకు చేస్తారు? సినిమా పేరేంటి? అవునన్నా కాదన్నా అనుకోకుండా అయినా అనుకున్నట్టయినా రా ఎప్పుడన్నా లోగా నోట్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దగ్గర తెచ్చుకోండి. జనరల్గా మీది షార్ప్ వాయిస్, అంటే బాడీ కంటే కూడా షార్ప్గా ఉంటుంది కాబట్టి మరీ దూరంగా తీసుకెళ్ళిపోతే మరి కీచుగా వినపడుతుంది. ఇఫ్ యూ కీప్ ఇట్ క్లోజర్ ఇది కొంచెం బాడీ బాగుంటుంది అనమాట, రౌండ్గా వినపడుతుంది. ఓకే సార్. బట్ సింగింగ్ ఈజ్ ఫస్ట్ క్లాస్. నాకు ఎంత నీట్ అండ్ క్లీన్ ప్రజెంటేషన్, ఏ విధమైనటువంటి మీకు చెప్పడానికి తప్పులు నాకు. థ్యాంక్ యూ సార్. సడన్గా నేను ఇది దానా అని రాగానే అరే ఏంటిది ఆ పాట ఏదో వస్తుంది అనుకున్నాను. దాన్ని చాలా గమ్మత్తుగా అడాప్ట్ చేసుకున్నాడు. ఇళయరాజా భక్తుడు అతను, ఆర్పి పట్నాయక్, చాలా పిచ్చి ఆయనంటే. మబ్బే మసకేసిందిలే హృదయం అదే పాటకి. ఆ ఫ్రేస్ని తీస్తానా దీరి అని మార్చుకున్నాడు. బట్ ఐడియా అదే, చిప్ అదేనమాట. అక్కడి నుంచి హీ డెవలప్డ్ దిస్ హార్డ్వేర్. మంచి పాట, బాగా రాశారు కులశేఖర్ గారు కూడాను, నీట్గా పాడారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.
బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కింగ్ రాజా సాక్సోఫోన్. సాక్సోఫోన్కి ఇచ్చిన బిట్టు వాయించడం పెద్ద కష్టం కాదు, పాటను వాయించడం కష్టం. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాక్సోఫోన్ కోసమని కంపోజ్ చేస్తారు, పాట సింగర్స్ కోసం చేస్తారు. సింగర్స్ పలికించేవన్నీ సాక్సోఫోన్ పలకాలంటే చాలా కష్టం. అది కూడా ఆయన ప్రయత్నించి వాయించారు. కాబట్టి ఇట్స్ ఎ హార్డ్ వర్క్ అండి. పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏది షార్ట్ కట్స్ లేవు. అందరూ అడుగుతారు, సార్ మాకు సలహాలు చెప్పండి అని. చాలా ఈజీ సలహా చెప్పడం, బట్ అనుభవించవలసింది, చేయవలసింది వినేవాళ్ళే. దేనికి షార్ట్ కట్స్ లేవు. ఒకటి ఏదైనా మనకు రాలేదంటే ప్రాక్టీస్ హోంవర్క్ చేయాలి, దాని మీద ఫోకస్గా ఉండాలి. అవన్నీ ఉంటేనే ఫలితం వస్తుంది. బట్ కష్టపడితే మాత్రం ఫలితం వచ్చి తీరుతుంది. ఐ నో హౌ మచ్ ఆఫ్ ప్రాక్టీస్ హీ యూస్ టు డూ. ఎంత ప్రాక్టీస్ చేసేవాడో నాకు తెలుసు. దీనికి చాలా సాక్రిఫైసెస్ చేయాలి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. విత్ ఆల్ దోస్ థింగ్స్ హీ హ్యాస్ డన్ సచ్ మ్యాగ్నిఫిసెంట్ జాబ్. వీఆర్ వెరీ 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 హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. థ్యాంక్ యూ. గోదావరి HDPE పైప్స్ వారు అందించే ఉత్తమ ప్రతిభా పురస్కారం 10,000 రూపాయలను ఈ వారం అందుకుంటున్నది చిరంజీవి సౌభాగ్యవతి స్వాతి జగన్. కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల, నీ ముందుకు రావాలా, నీ సొంతం కావాలా, అయితే మసక చీకటిలో. వచ్చే సంచిక మరొక బృందంతో ఉంటుంది. 3 బృందాలు ఉన్నాయి కాబట్టి దయచేసి రండి, చూడండి, ఆశీర్వదించండి. పిల్లల్ని కాదు, మమ్మల్ని అందరినీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. రానంటూనే సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నది. వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే పిల్లగాలులారా, అలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ. అటు ఇటు చూసుకోతుగా, వివరము తెలుసుకోతుగా. రబ్బర్ గాజులు తెచ్చాను.